సామాజిక తెలంగాణ ఎక్కడ నెరవేరింది. కాబట్టి సామాజిక తెలంగాణ రావాలంటే కవితక్క గారు సీఎం కావాలనే దాని మీదే ప్రజల్లో ఉంది క్లియర్గా. అంటే కేవలం సీఎం అనే టార్గెట్ తోటి రాజకీయాల్లోకి వస్తున్నారా, లేకపోతే సేవ చేద్దామని చెప్పేసి నిజంగా సామాజిక తెలంగాణ అందిద్దామని చెప్పేసి వస్తున్నారా? సామాజిక తెలంగాణ కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ప్రజలకు న్యాయం జరగాలనేది ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ జరగాలంటే మనకు సంతకం పెట్టే పవర్ ఉండాలి, సీఎం కావాలి, చేసే పవర్ ఉండాలి. కాబట్టి ప్రజల అభివృద్ధి కొరకు, సామాజిక సేవ కొరకు సీఎం కావాలనుకుంటుంది అక్కగారు. ఓకే, ఇంకోటి చాలా మంది అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ టోల్ కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు, తర్వాత సీఎం స్థానంలో కూర్చోవడం అనేది జరిగింది. అట్లా ఇప్పుడు మీరు 28లోనే అయిపోతుందా, 28, 29 తర్వాత అయినా సరే ఓపిక ఉందంటారా మీకు? లేదు కవితక్క గారు, ఈ 28లో ఎలక్షన్లు వస్తే 28 లేదా 29వ సంవత్సరంలో వస్తే 29వ సంవత్సరంలో పక్కా సీఎం అవుతుంది. ఇది మీది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే మీరు ఒక ఊహలో కోట కట్టుకుంటున్నారు అనుకోవాలా? ఏమన్నా కవితక్క గారి కార్యక్రమంలో మీరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడికి పోతే అక్కడ జనాలు, మహిళలు, యువత, రైతులు అందరూ ఇట్లా విపరీతమైన జనాలు వస్తారు. మీకు ఆ ప్రోగ్రామ్స్ చూస్తే తెలుస్తుంది, మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కవితక్క గారి ముఖంలో సీఎం కనబడతారు. ఓకే, సో అంతేందుకన్నా మీ కామారెడ్డిలో జాగృతి జెండాని గుర్తుపడతారు అట్లీస్ట్? ఐ మీన్ ఎందుకు గుర్తుపట్టారంటే మన జనం బాటో కార్యక్రమంలో కామారెడ్డిలో మేము జూకల్ నియోజకవర్గం, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అన్ని నియోజకవర్గాలలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే కొన్ని వరద ప్రాంత ముంపులు, వ్యవసాయ పొలాలు మునిగిన రైతులతో కవితక్క గారి కోసం వెయిట్ చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కొన్ని ప్రోగ్రాంలలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇట్లా అంతా వెయిట్ చేసి కవితక్క దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మా దగ్గర ఉన్నాయి. జాగృతి జెండాను గుర్తుపడతారు. కవితక్క అంటే వాళ్ళు అంత ఆప్యాయంగా, ప్రేమగా వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నటువంటి చరిత్ర మన కామారెడ్డి జిల్లాలో జరిగింది. విపరీతమైన జనాలు వచ్చారు. సో నిజమా లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా? మా దగ్గర అభిమానంతో వస్తారండి. మేము కొత్తగా పెడుతున్నాం, అంత డబ్బు పెట్టం. ఓకే, ప్రేమ, ఆప్యాయత, జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవితక్క గారి అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. అవసరం మాకు లేదు. సో ఇప్పుడు మీ పోరాటం కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ పైన? మాది కాంగ్రెస్ మీద, బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద, అన్ని పార్టీల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నాయకురాలు కవితక్క. ఇవాళ 0 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంకా ప్రతిపక్ష హోదా మీరే ఇచ్చుకున్నారా? మేమెందుకు, ప్రజలు ఇస్తారు. ఎక్కడ పోతే ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకురాలు ఈ రాష్ట్రంలో ఎవరని ఏ మూలల తండాలో అడిగినా, ఏ మారుమూల గ్రామంలో అడిగినా కవితక్క గారని చెప్పే పరిస్థితి ఇవాళ కనబడుతుంది. లేదన్న, మీరు పక్కనే ఉంటుండ్రు కాబట్టి రోజా వార్తలు అంటే మీకు తెలుస్తాయి కాబట్టి మీరే ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది సంపత్ అన్న. అట్లా ఏం లేదు. ఇలా ఈ 3 సంవత్సరాలు మాత్రం ప్రతిపక్ష నాయకులు ఎవరంటే కవితక్క గారు అనే చెప్తున్నాం. నెక్స్ట్ అధికార పార్టీ ఎవరంటే జాగృతి పార్టీ అనే చెప్తున్నాం. నిజం అన్న, నిజం, జోక్ కాదు. చాలా సీరియస్గా చెప్తున్నా. మీరు చూడండి, కవితక్క గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినాక మళ్ళీ మీకు ఇదే మాట మీకు ఇంటర్వ్యూ ఇస్తారు. పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, పక్కా ఉంది, నమ్మకం. ఎందుకని అంత నమ్మకం ఎందుకు? అంటే కవితక్క గారిలో ఇప్పుడు మనం ఎన్నో సందర్భాలు చూసినాం. తమిళనాడులో జయలలిత గారు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఒక రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, వీళ్ళందరినీ కలగలిపి చూసినట్లు కనబడుతుంది కవితక్క గారి రూపంలో. ఓకే, అంటే రేపు పెద్ద పోస్ట్ ఇస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? పోస్టుల గురించి ఆలోచించే వ్యక్తులం కాదు. ఏకంగా రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మమతా బెనర్జీ లాంటి వాళ్ళతో పోలుస్తారు. అంత చరిష్మా ఉన్న నాయకురాలు కవితక్క గారు అని క్లియర్గా చెప్పుకోవచ్చు. నిజంగా ఒక బీసీ బిడ్డగా చెప్పండి, సామాజిక తెలంగాణ అనేది పాసిబుల్ అవుతుందా? తప్పకుండా. ఇవాళ బీసీలకు 42% కావాలని రోడ్డు మీద ఎక్కినటువంటి ఘనత కవితక్క గారి. రైలు పట్టాల మీద ప్రాణాలకు తెగించి కామారెడ్డిలో అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి రైలు వస్తుంటే అటువంటిది కూడా లెక్క చేయకుండా, తన ప్రాణంను లెక్క చేయకుండా రైలు పట్టాల మీద కూర్చున్నటువంటి చరిత్ర కవితక్క గారి నాయకత్వంలో. నేను జిల్లా అధ్యక్షునిగా, మాతో పాటు మా జాగృతి నాయకులు, కార్యకర్తలు, బీసీ బిడ్డలు, ప్రజలు అందరు స్వచ్ఛందంగా వచ్చి, ఇప్పుడు రాకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ 42% రిజర్వేషన్ అని అందరూ వచ్చి రైలు పట్టాల మీద
అక్కగారి నాయకత్వంలో అందరూ బైఠాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇచ్చినామని వాళ్ళు డబ్బా కొట్టుకుంటుండ్రు. తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తాను గతంలో బీజేపీ ప్రకటించుకుంది. తర్వాత బీసీలకు మాతోటి న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎవరిదాలు బీసీ నినాదం ఎత్తుకున్నారు కదా. అందులో ఎక్స్పెషల్లీ 3 పార్టీలను పక్కన పెట్టి కవిత గారి పార్టీని జనాలు ఎందుకు ఆదరిస్తారు? ఇవాళ నిజంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరనేది ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చి రైలు పట్టాల మీద కూర్చుని బీసీల కోసం కొట్లాడిండు? ఎక్కడ వాళ్ళు ఓన్గా సొంతంగా ఏ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గతంలో మున్సిపల్ కౌన్సిలర్లు కానీ చైర్మన్లను కానీ నిజంగా బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎక్కడుంది? ఏదో తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే ఇచ్చారు. బీసీలకు చాలా అన్యాయం చేసిన ఈ పార్టీలు. ఓకే, రేపు కవితక్క గారి ఆధ్వర్యంలోనూ రేపు అసెంబ్లీలో కూడా బీసీ బిడ్డలు ఎంతోమంది ఇవాళ కొన్ని కులాలు వార్డు మెంబర్లు కాలే, ఎంపీటీసీలు కాలే, అసెంబ్లీ మెట్లెక్కని కులాలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ ముఖం కూడా చూడలే పార్లమెంట్ ఎట్లుంటుందో అట్లా అటువంటి కులాలు ఉన్నాయి. మళ్ళీ ఏముంది, తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు అవుతాడు, మళ్ళీ కొడుకు కాగానే అతను కొడుకు ఎమ్మెల్యే అవుతాడు. ఇక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కానోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక అయ్యే అవకాశమే లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళ తరతరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒక గరీబు బీసీ బిడ్డ ఎమ్మెల్యే కావద్దా? అభివృద్ధి చేయొద్దా?